హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి పూర్ణం బూరెలు చేసుకున్నాం. 2 రోజులుండా స్మెల్ రాకుండా గట్టి పడకుండా మెత్తగా ఉండేటట్టు మేము ఎట్లా చేసుకున్నామో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈరోజు పూర్ణం బూరెలు మా వరలక్ష్మి వ్రతానికి చేసుకున్నట్టు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. దీనికి నేను ఒక గ్లాస్ పప్పు, మీరు గిన్నె అయినా కప్పు అయినా ఏదైనా తీసుకోండి. నేను ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బియ్యం పోసి నానబెట్టుకున్నాను. ఇట్లా నేను నైటే నానబెట్టుకున్నాను. దీనికి ఒక గ్లాస్ పప్పు, మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అన్నీ అదే గ్లాస్తో తీసుకోవాలి. ఒక గ్లాస్ పచ్చిపప్పు తీసుకుని 2 సార్లు కడిగి 1 గ్లాసున్నర వాటర్ పోసి 1 గంట నానబెట్టుకున్నాను. 1 గంట తర్వాత స్టవ్ మీద పెట్టుకుని 5 విజిల్స్ రానిచ్చాను. ఇగో నైట్ నానబెట్టుకున్న పప్పు బియ్యం అయితే కొంచెం నానిపోయినాయి. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం. పప్పు చూడండి, గ్లాసున్నర వాటర్ పోసి 5 విజిల్స్ రానిస్తే ఒక్క సుక్క కూడా లేవు, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పిండి మిక్సీ చేసుకుందాం. మీరు గ్రైండర్ అయినా వేసుకోండి. నేను మిక్సీ వేసుకుంటే కొంచెం లూజ్గా ఉంది, అందుకని 4 స్పూన్లు వరిపిండి కలుపుకున్నాను. ఈ వరిపిండి కలుపుకోవటం వల్ల మనకు ఒక్క పూర్ణం కూడా డ్యామేజ్ అవ్వదన్నమాట. దీనికి కొంచెం 4 స్పూన్లు కొబ్బరి, 4 యాలక్కాయలు వేసి మిక్సీ వేసుకుంటున్నాం. పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో, పప్పు గుత్తితో మెతిపే పని లేకుండా మెత్తగా ఉడికిపోయింది. దీనికి ఒక గ్లాసు కొంచెం వేసి కొంచెం వేసాను. మీరు కావాలంటే గ్లాసు బాగు వేసుకోండి. ఒక గ్లాసు తీపి తినేదాన్ని బట్టి ఇష్టం. ఇప్పుడు బెల్లం వేసుకుని బాగా తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకుండా తిప్పుకోవాలి. చూడండి, బెల్లం వేసి నాకు లూజ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం మిక్సీ చేసుకున్న 4 స్పూన్లు కొబ్బరి పొడి కూడా ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాము. యాలక్కాయలు, కొబ్బరి పొడి వేసుకున్నాము. బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ పిండిలో చూడండి, పిండి మనం 1 గంట నానబెట్టుకున్నాము. మిక్సీ చేసినాక ఎంత బాగా వచ్చిందో, పిండి పొంగింది. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. పిండి పై పూతకి 1/2 స్పూన్ సాల్టు, 1 స్పూను బ్రౌన్ షుగర్ వేసుకున్నా. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే వేసుకోండి, లేదు మామూలు షుగర్ అయినా. నేను బ్రౌన్ షుగర్ వేసాను. ఇప్పుడు పిండి బాగా కలుపుకొని ఈ పిండి పప్పు తీసుకుని మనం ప్లేట్లో పెట్టుకుని నాకు ప్లేట్లో పెట్టుకుంటే తొందరగా ఆరిద్ది. మా ఉండలు చేసుకుందాం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాము. కొంచెం వేసి చూడండి ఆయిల్ కాగిందో లేదో. మా ఫుల్ వీడియో ఉంది, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మా ఇంటి పూర్ణం బూరెలు ఎంత బాగా వచ్చినాయో అసలు. చాలా చాలా, ఎందుకంటే గ్లాస్ పప్పు గ్లాస్ బియ్యం వేసి 4 స్పూన్లు వరిపిండి వేసుకోవటానా అసలు ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వకుండా బాగా వచ్చినాయి పూర్ణం బూరెలు అయితే. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అసలు ఒక లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి. బాయ్ అండి.